ఇతని పూజలో ఇంత త్యాగం ఉందని నేను గుర్తించలేకపోయాను. నేను అలికాను, ముగ్గురెట్టాను, అలంకారాలు చేశాను, నాకు తెలిసింది నేను చేశాను, ఆయనకి తెలిసింది ఆయన చేశాడు. వాళ్ళ అమ్మ ఆయనకి ఎలా నేర్పిందో అలా చేశాడు. వాళ్ళ అమ్మ నీకు కంటికి జబ్బు వస్తే ఆయనకి ఏ మందులు వేసిందో ఆయనకి ఆ మందులే వేశాడు. మా అమ్మ నాకు నేర్పిన విద్య నేను చూపిస్తే వాళ్ళ అమ్మ వాళ్ళకి నేర్పిన విద్య ఆయన చూపించాడు. నాకంటే ఆయన తక్కువేలా అవుతాడు, ఎక్కువేలా అవుతాడు. ఈ అజ్ఞానం పోలేదు కదా నాలో. అయ్యో వాడు గుడంతా ఎంగిలి మంగళం చేసేసాడనన్న ఎంత మహాభక్తుడు. నేనేదో బెల్లం మొక్క పెట్టి ప్రాణాయస్వాహ అపానాయస్వాహ అన్నాను, కానీ తినే వరకు నేను బతిమాలలేదే. వాడు బతిమాలాడు. కంటెమ్మడ నీరు గారుతుంటే బాధపడ్డాడు, నెత్తురు గారుతుంటే ఇదేమిటి అన్నాడు. కంటికి కన్నిచ్చాడు, రెండవ కంటికి రెండో కన్ను ఇచ్చాడు, మూడవ కన్ను వెంట నీరు గారిస్తే నా ప్రాణం ఇస్తానన్నాడు. అయ్యి బాబోయ్, నేను మళ్ళీ చచ్చిపోయి పోయేవాడు అయితే బాగున్నాయా. ఇది బ్రాహ్మణుల్లో పరివర్తన. ఇది బ్రాహ్మణుడు బోయుడు కులాల సమస్య కాదు. ఒకసారి బ్రాహ్మణుడు చాలా మంచి భక్తుడు అవుతాడు, ఇంకొక మహారాజులో అహంకారం చచ్చిపోయి పరివర్తన వస్తుంది కావచ్చు.